సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికార పార్టీ నేతల పంచాయతీ గాంధీ భవన్ కు మెట్లెక్కింది. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డికి క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సిద్దిపేట నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణపై క్రమశిక్షణా సంఘం సీరియస్ అయింది. తూమ్కుంట నర్సారెడ్డి పూజల హరికృష్ణ వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఇదంతా చేస్తున్నాడని తూమ్కుంట నర్సారెడ్డి మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తూ మైనంపల్లి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. కాగా జిల్లా కాంగ్రెస్లో అంతర్గత పోరుతో పార్టీ కేడర్ అంతా అయోమయంలో పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య అయితే వర్గపోరు తారాస్థాయికి చేరింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, మీరు అన్నట్టు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు విభేదాలు ఇవి పీక్ స్టేజికి చేరినటువంటి పరిస్థితి నెలకొంది. ఏకంగా గాంధీ భవన్ లో పిసిసి జోక్యం చేసుకొని ఈ ఇద్దరు నాయకులు, ముఖ్యంగా జిల్లాకు సంబంధించిన డిసిసి అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి, అట్లాగే సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పూజల హరికృష్ణకు షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు ఈ గొడవలు వెళ్లాయంటే జిల్లాలో ఎంత స్థాయిలో ఉన్నాయో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ విభేదాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన ప్రతినిధి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవి, వీళ్ళిద్దరికి ముఖ్యంగా తూమ్కుంట నర్సారెడ్డికి అట్లాగే పూజల హరికృష్ణకు మేము షోకాజ్ నోటీసు జారీ చేశామని వారం రోజుల్లోగా వాళ్ళు దానికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే ఇటేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు తూమ్కుంట నర్సారెడ్డి మీద ఎస్సీ సెల్ కు సంబంధించిన నాయకుడు విజయ్ కుమార్ గత నెల రోజులుగా ఎత్తున ఆందోళన చేస్తున్నాడు. ఆగస్టు మొదటి వారంలో గజ్వేల్లో జరిగినటువంటి ఒక సమావేశం ఈ వివాదానికి తారస్థాయికి చేరడానికి ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు. ఆ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి రావడం జరిగింది. రేషన్ కార్డు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం అది. ఆ సమావేశంలోనే ఈ జిల్లాకు సంబంధించిన ఎస్సీ వర్గానికి సంబంధించిన సెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్ కు అట్లాగే నర్సారెడ్డి వర్గానికి మధ్య తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఒకరినొకరు ఏకంగా దాడులు చేసుకునే వరకు కూడా అక్కడ వెళ్లిన నేపథ్యంలో ఒక మంత్రి ముందే ఈ పెద్ద ఎత్తున ఈ గొడవ జరిగింది. ఆ జరిగిన తర్వాత, ఆ ఘటన తర్వాత నర్సారెడ్డి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్సీల మీద దాడి చేశారని చెప్పి వాళ్ళు గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడము, అతనిపై ఎస్సీ అట్రాసిటీస్ కేసు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా నర్సారెడ్డి ఎక్కడ అడుగు పెట్టినా కూడా విజయ్ కుమార్ వర్గానికి సంబంధించిన వర్గంతో కూడా ఆయనను అడ్డుకోవడము, ఆయనను ఎక్కడికక్కడ నిలువరించడము, ఆయనకు వ్యతిరేకంగా దిష్టి బొమ్మ దగ్గర చేయడం, ప్లకార్డులు పెట్టుకుని ప్రదర్శన చేయడం అనేది జరుగుతూ వచ్చింది. ఇటు సిద్దిపేటలో కూడా ఆగస్టు 15 జరిగినటువంటి కార్యక్రమానికి ఆయన జెండా ఆవిష్కరణకు వచ్చిన సందర్భంలో కూడా నర్సారెడ్డిని ఇక్కడ తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. కొండపాకలో కూడా అడ్డుకున్నారు. సిద్దిపేటలో కూడా ఆయన మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఆయన మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. మరోవైపు అటు గాంధీ భవన్ కు వెళ్లి కూడా విజయ్ కుమార్ వర్గం అంతా కూడా అక్కడ ఆందోళన చేసింది. ఈ రెండు వర్గాలకు సంబంధించి కొంత వాళ్ళ సమయం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. ఏకంగా విజయ్ కుమార్ వర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా నర్సారెడ్డి మీద చర్య తీసుకోవాల్సిందని చెప్పి పిసిసి క్రమశిక్షణ సంఘానికి, పిసిసికి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతనికి షోకాజ్ నోటీస్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మీద కూడా ఇక్కడికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన మీద కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే తమను పట్టించుకోవడం లేదు, పార్టీని ఇక్కడ పూర్తిగా తను ఏకఛత్రాధిపతిగా భావిస్తూ, తానే పార్టీగా భావిస్తూ సీనియర్ నాయకులు ఎవరిని పట్టించుకోవడం లేదని, అట్లాగే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి ఈ ఫిర్యాదులో వాళ్ళు పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏమిటి అనేదాన్ని స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి ఈ వర్గం అంతా కూడా ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, ఈ షోకాజ్ నోటీసులు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో మాత్రం ఇది గందరగోళ పరిస్థితి నెలకొంది. గ్రూపు రాజకీయాల సంస్కృతికి నిలయమైనటువంటి కాంగ్రెస్ లో ఇది సాధారణమైన మాట్లాడుకోవాలంటే పరిస్థితి ఏర్పడింది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.